హాయ్ అండి. ఈరోజైతే ఫ్రాక్‌దైతే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రాక్ 36 సైజ్ అండి. ఫస్ట్ అయితే వేస్ట్ అయితే మనం 9.5 ఇంచెస్, స్టిచ్చింగ్కి అయితే 2 ఇంచెస్ తీసుకెళ్ళాం. నెక్ వచ్చేసి 3, షోల్డర్ 3 తీసుకెళ్ళామండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 తీసుకెళ్ళానండి నేను. 6.5 తీసుకొని కర్వ్ వేసుకొని మన చెస్ట్ సైజ్ వచ్చేసి 9.5 ఉందండి. స్టిచ్చింగ్కి టూ ఇంచెస్ తీసుకోవాలి. కర్వ్ అయితే తీసుకొని 1 ఇంచెస్కి మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి. నాకు కరెక్ట్ 9 అయితే వచ్చేసిందండి. తర్వాత సేమ్ మెథడ్లోనే మనం కటింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. నార్మల్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసానండి. ఇలా స్టిచ్చింగ్ ఇలా అంతా కటింగ్ లాస్ట్లో అయితే ఒక సైడ్ మన ఇది 2 ఇంచెస్ అయితే తీసుకుంటాం కదా స్టిచ్చింగ్కి. ఒక సైడ్ 1/2 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకొని టక్స్కి అయితే 4.5 అయితే వచ్చిందండి. పైకి 4 ఇంచెస్ అక్కడ ఒక లైన్ అయితే గీసేసి మనకైతే అక్కడ సైడు పైకి కిందికి వచ్చినట్టు ఫ్రాక్ అయితే ఉండదు. అండ్ షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే తీసుకోవాలండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ అయితే తీసుకోండి. కటింగ్ అంతా అయిపోయినాక సేమ్ అదే తీసుకొని మెజర్మెంట్ ఏమైతే తీసుకున్నామో సేమ్ అదే తీసుకొని ఫ్రంట్ సైడ్కి అయితే కూడా మార్క్ చేసుకోండి. నేనైతే సేమ్ అదే తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ సపరేట్ తీసుకొని కటింగ్ చేసుకుంటాను. ఇలా అయితే కటింగ్ చేసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అయితే కామెంట్లో అడగండి. ఇంకొక వీడియో క్లియర్గా చేయడానికైతే చూస్తాను. ఇలా కటింగ్ అంతా అయిపోయినాక నెక్స్ట్ అదే ఆర్మ్ రౌండ్ అండ్ నెక్ డ్రా చేసుకోవాలి. నేను ఇది ఫస్ట్ వీడియో అండి నాది పెట్టడానికి, అందుకే చాలా మంది లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను. ఇలా నెక్ అయితే సేమ్ 3 ఇంచెస్ తీసుకొని ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇలా ఫుల్ కటింగ్ అయితే తీసుకొని ఇలా సేమ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంచెం ఆర్మ్ దగ్గర అయితే ఇంకొక 1/2 ఇంచ్ లోపలికి అయితే మార్క్ చేసుకొని కర్వ్ తీసుకొని కటింగ్ అయితే చేసుకోండి. అప్పుడైతే మనకు అక్కడ ఏమి కుచ్చు మాదిరి అయితే రాదు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను చెప్పే దాంట్లో కొంచెం చూడండి. నా ఫస్ట్ వీడియో అండి ఇది. ఇలా అయితే కటింగ్ అయిపోయినాక నెక్స్ట్ మనం డాట్స్ అయితే తీసుకుందాం. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ నాకు 9.5 ఇంచెస్కి 4.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. పైకి 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని అక్కడ ఒక కట్ పెట్టుకుందాము. అన్ని సైడ్స్ కూడా మనం ఎక్కడైతే మనము వేస్ట్ అవన్నీ కటింగ్ ఒక కట్ అయితే పెట్టుకుందాం. మనకు ఐడియా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. నెక్స్ట్ వీడియోలలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలా అయితే తీసుకున్నాక ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. నార్మల్గా తీసుకొని కటింగ్ అయితే చేసేయండి. అండ్ ఫ్రంట్ సైడ్ లెంత్ అయితే చెప్పలే కదా, 14 అని పెట్టుకున్నానండి. ఇలా ఇది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, డౌన్ వచ్చేసి 3 తీసుకోండి. డౌన్ తీసుకొని నార్మల్గా ఎలా అయితే డ్రా చేస్తారో అలా డ్రా చేసుకోండి. నేనైతే నార్మల్గానే సింపుల్గా నార్మల్ మెథడ్లో డ్రా అయితే చేశాను. హ్యాండ్ డౌన్ అయితే డ్రా చేశానండి. డ్రా చేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కటింగ్ అంతా అయిపోయినాక నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి కదా, ఇది నార్మల్ క్లాత్ మీద అయితే కటింగ్ చేసుకోవాలండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే రెడ్యూస్ చేసుకుంటాను. అండ్ శారీలో ఫస్ట్ 1 మీటర్ అయితే దుపట్టాకైతే తీసేస్తున్నానండి. 1 మీటర్ వాళ్ళు 2 తీయమన్నారు. మనకి ఫ్రాక్ కొంచెం లెంత్ ఇదవుతుందని 1 ఇంచెస్ అయితే దుపట్టాకి 1 మీటర్ అయితే దుపట్టాకి తీసేస్తున్నానండి. దుపట్టా తీసేసి మిగిలిన
శారీ వచ్చి మనం అంబ్రెల్లా కటింగ్ అయితే చేస్తామండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అయితే చూస్తాను. పార్ట్ 1 చూసి పార్ట్ 2కి వెయిట్ చేయండి. నేను రేపు పోస్ట్ చేస్తాను పార్ట్ 2 వచ్చేసి. థ్యాంక్ యూ.